ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు పిల్లలైనటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయమున దేవుడిచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. మరి కొద్ది సమయం దేవుని వాక్యం ధ్యానం చేసుకుని మరి ఇంతవరకు దేవుని ఆరాధించాం, స్తుతించాం, గణపరిచాం. దేవుని వాక్యంలో పిలుచుండగా చిన్న ప్రార్థన చేసుకుని చిన్న వాక్యం తర్వాత ప్రార్థనలోకి వెళ్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 27వ వచనం. నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమించవలెననియు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించవలని వ్రాయబడినదని చెప్పాను. యేసుక్రీస్తు వారు మరి ముఖ్యమైనది అంటే ఒక మనిషి జీవితంలో మరి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అని తలంచినప్పుడు ఆయన అడిగినప్పుడు నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను అనేది మొదటి ఆజ్ఞగా ప్రభువారు చెప్పారు. అది మరి మనం 10 కమాండ్మెంట్స్ తీసుకున్నట్లయితే 10 ఆజ్ఞలు, అందులో కూడా ప్రధానమైనది మొట్టమొదటిగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించవాలనేది. తర్వాత అన్నీ కూడా మరి దొంగిలించవద్దు, మరి వ్యభిచరించవద్దు, నీ పొరుగువాడిని ఆశించవద్దు అనే వాటిల్లో ఉన్నది ఏంటంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించడంలోనే అవన్నీ కూడా వచ్చినాయి. కాబట్టి 10 కమాండ్మెంట్స్ కంపేర్ చేస్తే వచ్చినవే 2 కమాండ్మెంట్స్ దేవుడు ఇచ్చాడు మనకి. అందులో మొట్టమొదటి దేవుడిని ప్రేమించడం. ఈ రోజున టాపిక్ ఏంటంటే మనం క్రీస్తుని అంటే దేవుణ్ణి చూస్తూ సాగిపోవడం ఎలా, అది చాలా ముఖ్యమైనది. మనం పాత నిబంధనలో ఇజ్రాయెల్ జనాంగాన్ని చూసినట్లయితే వాళ్ళ ఐగుప్తు దేశం నుంచి మరి కనాను దేశానికి ప్రయాణమై మరి ఒక భయంకరమైనటువంటి ఎడారి ప్రాంతాన్ని దాటడం జరిగింది. ఆ దాటే ప్రయాణంలో వాళ్ళు దేవుని పట్ల ఎటువంటి విధేయత కలిగి ఉన్నారు, దేవుణ్ణి ఎలా విశ్వసించారు, దేవుని విశ్వసించడంలో వాళ్ళు ఎలా ఫెయిల్ అయ్యారు అనేది మనకి ఒక సాదృశ్యంగా కనబడుతుంది. ఈ యొక్క రోజున మనం దేవుడు మాట్లాడే విషయం ఏంటంటే దేవుని నమ్ముకున్న ఎవరైనా కానీ అంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి దేవుడు యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు వారి రక్షకుడని నమ్మిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి కనాను దేశానికి ప్రయాణమైన దేవుని బిడ్డలను పోలి ఉన్నారు. మరి ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడ అంటే ఎడారి జీవితం, ఎడారిలో మన ప్రయాణం. మరి ఎడారిలో ఎందుకు ప్రయాణం జరుగుతుందంటే అక్కడ దేవుడు మనల్ని అనేక రీతిలుగా టెస్ట్ చేయబోతున్నాడు. మరి మన నమ్మకత్వం, మన దేవుని పట్ల సాగిపోయే విధానాలని ఆయన గమనించాలని. ఎందుకంటే కనాను దేశాన్ని నీకు స్వతంత్రం చేయాలంటే ఖచ్చితంగా నువ్వు కొన్ని పరీక్షలు పాస్ అవ్వాలి, కొన్ని విషయాలు నువ్వు నమ్మకత్వాన్ని చూపించాలి. మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఆయనలో సాగిపోతున్నప్పుడు ఆ యొక్క ఎడారి ప్రయాణం చేయవలసి వస్తుంది. వాళ్ళు చేసిన విధంగానే మనం కూడా అనేక తప్పులను చేస్తుంటాం. అందులో ముఖ్యమైన తప్పు ఏంటంటే ఎవరైతే దేవుని నమ్మి ఆయన రక్షకుడిగా నమ్మి బాప్తిజం తీసుకుని ముందుకు సాగిపోతుంటారో వాళ్ళ దృష్టి క్రీస్తు వైపు ఉండాలి. నువ్వు యేసుని చూస్తూ వెళ్ళాలి. ఎంత మాత్రం నువ్వు పక్కకు చూసినట్లయితే, నువ్వు దేన్నైనా ఇతర విషయాలను చూసినట్లయితే ఖచ్చితంగా నువ్వు పడిపోతావు, ఖచ్చితంగా నువ్వు దేవుని నుంచి తొలగిపోతావు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు మన జీవితంలో ఆధ్యాత్మికంగా జరిగే ప్రతి విషయము ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళకి నిజంగా జరిగింది, ఫిజికల్గా జరిగింది. వాళ్ళు ఫిజికల్గా ఫేస్ చేసిన విషయాలు మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా ఫేస్ చేస్తున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు ఎడారి ప్రయాణంలో కోరుకున్నటువంటి కోరికలన్నీ కోరారు. అందులో ముఖ్యమైనది వాళ్ళకి కడుపు మీద అంటే తిండి మీద భ్రాంతి. ఇప్పుడు ఎడారిలో ప్రయాణం అవుతున్న ప్రజలకి తిండి మీద భ్రాంతి ఉంటే అలాగే. ఇప్పుడు ఈ ఎడారి ప్రయాణం ఏదో రకంగా ముగించుకుని కనాను దేశం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చింది తినొచ్చు. కానీ వాళ్ళు అప్పుడే కావాలి, నాకు మాంసం కావాలి, నాకు అవి కావాలి, ఇవి కావాలని దేవుణ్ణి శోధించారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు ఏదైనా విషయాన్ని దేవుని దగ్గర తీసుకొచ్చి అడగడం మానేసి సనగడం మొదలుపెట్టారు. ఇది రెండో తప్పు. కాబట్టి మనం కూడా క్రీస్తుని నమ్ముకుని ముందుకు సాగిపోతున్నప్పుడు మన లోకాన్ని చూస్తే ఖచ్చితంగా పడిపోతాం. మన ముందు గొప్ప జాబ్స్ సంపాదించిన వాళ్ళు ఉంటారు, మన ముందు మరి ఎంతో ఎదిగిపోయిన వ్యక్తులు ఉంటారు, మన ముందు వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళిపోయి లేదంటే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి ఎక్కువ ఏదేదో ఉద్యోగాలు సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూసినప్పుడు
ప్రజలు ఏమనుకుంటున్నారంటే మనం అలా లేవేంటి, మనం దేవుడు అనుకుని ఇక్కడ కూర్చుంటే ప్రయోజనం ఏం లేదు, మనం కూడా ఏదో ఒకటి చేయాలని చెప్పి అనేక మంది ఒకరిని బట్టి ఒకరు తొలగిపోతున్నటువంటి దినాలు. ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాం, ఎవరైతే క్రీస్తుని చూస్తూ సాగిపోరో వారు ఖచ్చితంగా తొలగిపోతారు. ఎందుకంటే ఈ యొక్క ప్రయాణంలో మూలమైందే దేవుని చూడటం. నువ్వు దేవుని యొక్క పిలుపును బట్టి వచ్చి దేవుని కొరకు సాగిపోవలసిన మనం పక్కకు చూసినట్లయితే ఖచ్చితంగా పడిపోతాం. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా తప్పిపోయారంటే, ఐగుప్తు దేశం నుంచి వాళ్ళతో పాటు వచ్చినటువంటి ప్రజలు మీరు అక్కడ ఉన్నప్పుడు ఎంత సుఖంగా తినేవారు, ఎంత చక్కగా ఉండేవారు, ఇక్కడికి వచ్చాక మీకు ఈ పరిస్థితి ఏంటి, ఈ ఎడారిలోకి తీసుకొచ్చి మిమ్మల్ని దేవుడు ఇలా చేశాడు ఏంటని వారిని శోధించినప్పుడు వారు దేవుడి నుంచి విశ్వాసంలో ఈజీగా తొలగిపోయారు. మనం కూడా ఈ రోజున అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం దేవునిలో ప్రార్థనలో ఉపవాసాల్లో దేవునిలో సాగిపోతూ ఉన్నప్పుడు మరి ఈ విధంగా ఉండడం వల్ల మనకు ఏ విధమైన ఉపయోగం లేదు. మనకంటే భక్తిగా ఏ విషయంలోనూ పోల్చదగిన వారు మరి ఎంతో ఉన్నతమైన స్థితిలో ఈ ప్రపంచంలో మరి డబ్బు విషయంలోనే కానీ, హోదా విషయంలోనే కానీ, జాబ్స్లోనే కానీ ఎదుగుతున్నారు. కాబట్టి మనం ఈ దేవుడితో సాగితే వచ్చిన ఉపయోగం ఏమీ లేదు. మనం కూడా అటువంటి అడుగులే వేయాలని చెప్పి మన మనస్సుని, మన కనుదృష్టిని దేవుని వైపు నుంచి తిప్పినప్పుడు మనం దేవునిలోంచి తొలగిపోతున్నాం. మరి ఆ విధంగా తొలగిపోతే వాళ్ళు ఏ విధంగా కనానాన్ని మిస్ అయ్యారో మనం కూడా దేవుని మార్గాన్ని, దేవుడు మనకి ఇచ్చేటటువంటి స్వాస్థాన్ని మిస్ అయిపోతాం. ఎందుకంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మనం టెస్ట్ చేయబడతాం ఖచ్చితంగా. ఎందుకంటే కనాను ఇవ్వడానికి దేవుడి ముందు వాళ్ళని కొన్ని పరీక్షలకి మరి ఆ ఎడారిలోకి ఎందుకు నడిపించాడంటే కారణం వాళ్ళు కొన్ని పరీక్షల్లోంచి దాటిపోవాలి. ఆ పరీక్ష సమయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మనం కూడా క్రీస్తు వైపు చూడకుండా, మరి పేతురు కూడా నీళ్ళ మీద నడిచినప్పుడు క్రీస్తుని చూసినంతసేపు ఏమాత్రం మొలగలేదు. మరి ఎప్పుడైతే తన చూపు పక్కనున్న ఆ గాలి మీద, ఆ యొక్క నీటి ప్రవాహం మీద పెట్టాడో ఆటోమేటిక్గా మునిగిపోవడం మొదలుపెట్టాడు. ఈ రోజున మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక సత్యం ఏంటంటే, మనం క్రీస్తు వైపు చూస్తూ సాగిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మన దృష్టి దేవుని వైపు నుంచి పక్కకి వెళ్లకుండా చూసుకోవాలి. ఒక చదువుకునే వ్యక్తి మరి చదవకుండా తన దృష్టిని పక్కకు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడు. తను చేరుకోవలసిన ఆ మార్గాన్ని చేరుకోలేడు. అదేవిధంగా మరి దేవునిలో ఉన్నటువంటి మనం కూడా, మరి దేవునిలో సాగిపోవాల్సిన మనం కూడా మరి మన కనుదృష్టి పక్కకు పెట్టినట్లయితే, వేరే వాటి మీద మనం దృష్టి పెట్టినట్లయితే మనం చేరవలసిన గమ్యాన్ని, క్రీస్తులో మనం సంపాదించుకోవాల్సిన స్వాస్థాన్ని, మరి దేవుడు మనల్ని మరి వచ్చి చూసినప్పుడు మనం ఆయనలో నిలిచి ఉండకపోతే మనం తప్పనిసరిగా కోల్పోతాం. కాబట్టి ఈ రోజున మనం దేవుడు మనకు నేర్పుతుంది ఏంటంటే, ఎల్లప్పుడూ మన దృష్టి దేవుని వైపు, ఆయన కనుల వైపు, ఆయన కను దృష్టి వైపు మనం ఉండాలి. అంటే మనం ఆయన దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. మరి ఆయనలో విశ్వాసంలో తొలగిపోకుండా జాగ్రత్త పడాలి. ఆయనలో ఆసక్తి తొలగిపోకుండా, ఆయనలో ఆసక్తి చల్లారిపోకుండా మనం ఏ విధంగా ఉండాలనేది మన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మనం ఆ విషయంలో చల్లబడిపోతున్నాం, దేవునిలో ఆసక్తి తగ్గిపోతుంది, మరి ఆయనలో విశ్వాసంలో చల్లబడిపోతున్నాం అన్నప్పుడు కంపల్సరీ అది మన దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఆయన్ని అడగాలి. ఎందుకంటే ప్రభువా, నేను జారిపోతున్నాను, నేను చల్లారిపోతున్నాను, నాకు లోకం వైపు నా మనసు, నా హృదయం లాగబడుతుంది, నేను ఇందులో నిల్చోలేకపోతున్నాను, నాకు సహాయం చేయమని దేవుడిని అడిగినట్లయితే దేవుడు మరలా నేను నిల్చోబెడతాడు. నువ్వు సాగిపోవడానికి ఆయన సహాయం చేస్తాడు. ఎందుకంటే ఈ లోకం మాయ, ఈ లోకం అనేది ఎంతోమంది మన ముందు అనేక గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారు, డబ్బులు సంపాదించిన వారు, ఎంతో హోదాలు సంపాదించిన వారు ఈ రోజున భూమి మీద లేరు. కాబట్టి ఈ లోకం శాశ్వతం కాదని, జీవం గల దేవుడే శాశ్వతమని నమ్మి ఆయన కోసం సాగిపోవడానికి కావలసిన నిరీక్షణ, కృప దేవుడు మాత్రమే అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఆయన వైపు చూస్తూ సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా, ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మరి ఎవరైతే నీ వైపు చూడకుండా మరి జారిపోతారో ప్రభువా, మరి వారి యొక్క స్థానానికి వారు చేరుకోవాల్సిన గమ్యాన్ని మరి చేరుకోలేరని, మరి ఆ యొక్క ఎవరైతే జారిపోయారో వారితో ఈ సమయాన్ని మీరుతో మాట్లాడండి. తప్పక వారిని తిరిగి ప్రేరేపించండి, బలపరచండి. తిరిగి వారు నడుమును కట్టుకుని నీ యందు విశ్వాసము కలిగి మరి ముందుకు సాగిపోతూ ఆ కనాన దేశంలో ఉన్నటువంటి ఆ స్వాస్థాన్ని సంపాదించుకోవడానికి, ఆ 12 ఆ యొక్క
ప్రతి ఒక్క శత్రువుని జయించడానికి నాయన నీవే శక్తిని బలమునిచ్చేవాడవని మరి బలమైన ఫరో చేతిలో నుంచి బయటకు తీసుకొచ్చిన నీ శక్తి మరి ఆ కనాడ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి సరిపోదు అనుకున్నటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశస్తులాగా మేము ఉండక నీ యందు విశ్వాసము కలిగి ప్రతి దానిని జయించే కృప మాకు అనుగ్రహించమని అట్టి కృప జ్ఞానమును శక్తిని బలమును ముఖ్యముగా విశ్వాసమును మాకు అనుగ్రహించమని ఈ మాటల ద్వారా మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని బలపరిచి సహాయించి స్మయం పొందమని క్రీస్తు పేరట అడుగు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.